హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి అద్భుత వర్ణ చిత్రకారుడు ఆయన రాజా రవివర్మ గారి గురించి అండి. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చిత్రించిన దేవతా చిత్రాలు చూస్తుంటే తమ చిత్రాలను చిత్రింపచేసుకోవటానికి ముక్కోటి దేవతలు దిగివచ్చి ఆయన ముందు నిలిచారేమోనని అనిపిస్తుంది. రాజా రవివర్మ ఏప్రిల్ 29వ తారీఖున 1848లో కేరళలోని ట్రావెనోర్ కిలిమానూర్లో జన్మించారు. ఇష్ట దైవాలు ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలలో రాజా రవివర్మ గీసిన చిత్రాలలోనే దేవుళ్ళు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. రాజా రవివర్మ వర్ణ చిత్రాలలో చూసుకుంటాం. చివరి దశలో కేరళకే చెందిన పరమాచార్యులు శంకరాచార్యులు వారి చిత్రం వేయలేకపోయానని చింత కలిగిందట. ఫోటో సైతం లేకుండా ఎలా వేయటం అనుకున్న ఆయనకు స్వప్నంలో శంకరాచార్య దీర్ఘ సమయం కనిపించి ప్రేరేపించటంతో మరునాడు ఉదయమే శిష్యులతో కూడి ఉన్న శంకరాచార్య చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారట. వియన్నాలో జరిగిన కళా ప్రదర్శనలో ప్రథమ బహుమతిని అందుకొని అంతర్జాతీయ కీర్తిని అందుకుని భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన చిత్రకారుడు రవివర్మ. చిత్రకళ పట్ల ఒక ఆకర్షణను సృష్టించడమే కాక వర్గం, భాష, ప్రాంత భేదాలు లేకుండా సామాన్యుడికి సైతం చేరేలా చేసిన ఘనత రవివర్మదే. చిత్రకళను విలాసవంతం చేసిన తొలి కళాకారుడు కూడా ఆయనే. ఆయన గీసిన వర్ణ చిత్రాలను అటు బ్రిటిష్ వాళ్ళు ఇటు రాజస్థానుల వారు ఆత్రంగా అందుకునేవారు. అయితే రవివర్మకు విస్తృతంగా పేరు తెచ్చిపెట్టినవి ఆయన గీసిన చారిత్రక వర్ణ చిత్రాలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.